నువ్వేం చేసినా నచ్చదు. ఎందుకు నచ్చాలి? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నచ్చట్లేదు కాబట్టి ఏం చేసినా నువ్వు నచ్చదు. కానీ నువ్వేమో అరే అమ్మా నేనేం చేశాను, ఇంతకుముందు ఈ పని చేస్తేనేమో ఆహా ఓహో అనేవాడివి, ఆహా ఓహో అనేదానివి. ఇప్పుడు 100 రూపాయలు కలిసి వచ్చి ఈ పని చేసినా 100 బూతులు తిడుతున్నావు. నిజంగానే దేశాన్ని ఉద్ధరించే అంత ఏదైనా సాధించినా సరే ఆ బొక్కలే మా ఇంటి పక్కన వాళ్ళు బొచ్చుడు మంది చేశారు ఇలాంటివన్నీ ఏకం తీసి పాడేసినట్టు పాడేస్తున్నావు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఇప్పుడు చెప్పుకున్నంత ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? సొంత ఇంట్లోనే జరుగుద్ది, సొంత కుటుంబంలో, సొంత అమ్మానాన్న దగ్గర కావచ్చు, సొంత ఇంట్లో బ్లడ్ రిలేషన్ మధ్యలో కావచ్చు, వాళ్ళ మధ్యలో పుట్టి పెరిగి ఎంత గొప్పగా సాధించినా సరే ఎందుకు మరి ఒక్కొక్కసారి వాళ్ళని అసలు పట్టించుకోరు, వాళ్ళని అసలు లెక్క చేయరు. పక్కింటి కుర్రోడిని, ఎదురింటి అమ్మాయిని, లేదంటే దూరపు చుట్టాల్లో బంధువుల్లో ఎవడో ఏదో చిన్నగా ఏదైనా చిన్నగా అచీవ్ చేస్తే అన్ని తీసి నెత్తి మీద పెట్టేసుకుంటారు. కానీ మన కొంపలో మనోడు అసలు ఆడు ఎంత పెద్ద అచీవ్మెంట్ చేసినా సరే ఆడిని పట్టించుకోరు. ఎందుకు తెలుసా? ఆడికి యాటిట్యూడ్ ఎక్కువ. ఆడు ఎవ్వడి మాట ఎండో. ఆడేంటో ఆడికి తెలుసు. ఆడికి ఒక ప్లాన్ ఉంటుంది, ఆడికి ఒక థాట్ ఉంటుంది, ఆడికి ఒక సర్కిల్ ఉంటుంది, ఆడికి డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది జనం అంటే. సో ఎప్పుడైతే మాట వినకుండా వాడికి నచ్చినట్టు ఒక మనిషి చేయడం మొదలు పెడతాడో ఆడి మాట ఎవ్వడో పట్టించుకోడు, వాడిని ఎవడో ఇష్టపడ్డు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? పోనీ ఆడేమన్నాడు ఇష్టం వచ్చినట్టు చేసి అన్నీ తగలేసేసి అన్నీ నాశనం చేసేసి అన్నీ పోగొట్టేస్తున్నాడంటే లేదు. అరే బాబు నాకు ఒక ఐడియా ఉంది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేస్తే నాకు తెలిసి ఇంత అమౌంట్ ఆఫ్ సక్సెస్ వెనక్కి వస్తుంది అని ఒక క్లారిటీతో వెళ్తూ ఉంటే, నువ్వు గోదనా కొడుకువి, నువ్వు తిన్నంగా ఉండు, నీకు తెలీదు అసలు నువ్వెంత, నీ బతికెంత, నువ్వు బచ్చగాడివి అని చెప్పి ఆడికి కొత్త ఐడియాలు ఇస్తా ఉంటే ఆ ఐడియాలు ఎప్పుడైతే తీసుకోవడం మానేస్తాడో అప్పటి నుంచి శత్రువుని చూసినట్టు చూస్తారు. అది ఎందుకు ఇదంతా? సరే మీ మాట వినలేదు, నిజమే, చిన్నపిల్లోడే, బచ్చగాడే, కానీ ఆడు చేసిన పనులన్నీ బాగుంటున్నాయి కదా. ఆడు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఒక స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు కదా. పెద్ద పెద్ద మహానగరాల్లో బ్రతుకుతూ తిన్నాడో తినలేదో, ఏం చేశాడో, ఎలా ఇప్పుడు వరకు వచ్చాడో పక్కన పెడితే ఒక చిన్న స్టేజ్కి అయితే రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కదా. ఎవరి దగ్గర దొంగతనం చేయట్లేదు, ఎవరి దగ్గర దోచుకోవట్లేదు, అనవసరమైన చెత్త వ్యాపారాలు చేయట్లేదు, జనం మధ్యలో పుల్లలు పెట్టట్లేదు. ఇంకా ఏం చెప్పాలి? నువ్వేం చెప్పినా సరే వాళ్ళకి నువ్వు నచ్చవు. బికాజ్ ఈగో. ఆ ఈగో తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని విడదీసేస్తుంది, పిల్లలు అంటే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెల్ని విడదీసేస్తుంది, ప్రాణ స్నేహితుల్ని విడదీసేస్తుంది, ప్రేమికులను అయితే ఇంక అస్సలు చెప్పక్కల్లా. పృథ్వీ నేను చెప్తున్నావు అసలు ఏంటి నీ బాధ అనే పాయింట్ నీకు వస్తే కనుక చెప్తున్నాను నేను. ఇది పేరెంట్స్కి, ప్రేమికులకి, అన్నా చెల్లెలకి, అక్కా తమ్ముళ్ళకి, ఏ బంధమైనా సరే ఈ పాయింట్ చాలా బాగా ఉపయోగపడుద్ది. తల్లిదండ్రులకి మెయిన్లీ ఏంటంటే, మీ పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత, ఆడి నిర్ణయాలు ఆడి తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దయచేసి ఆడికి నచ్చినట్టు వెళ్ళనివ్వండి. ఆడు మంచి దారిలో వెళ్తూ కష్టపడ్డా పర్లేదు, ఆడు ఒక 1,00,000 రూపాయలు పోగొట్టినా పర్లేదు, ఆడు లాస్ అయిపోయినా పర్లేదు. ఆడి మెంటాలిటీ ఉపయోగించి ఆడి థాట్ని ఎక్స్పోజ్ చేసి ఆడు ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు దయచేసి ఆడి కోఆపరేట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆడిని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, పోనీ ఒక 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి బెట్టింగ్ ఆడేసి పోగొట్టేశాడు అనుకో, లాగి గోపమే కొట్టి ఇంట్లో పెట్టి కుమ్మేయచ్చు, తప్పులేదు. పోనీ ఒక 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి దానికో దీనికో ఇచ్చి మొత్తం మీద ఏదైనా ఒక ఎదొప్పని చేశాడు అనుకో, కుక్కను కొట్టినట్టు కొట్టచ్చు. అదంతా కాదు, ఒక 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి అలా జల్సాలు చేసేసి ఎక్కడికో టూర్కి వెళ్ళి వచ్చేసాడు అనుకో, ట్రైన్ దిగినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా ఈడ్చుకుని మరి కొట్టచ్చు. కానీ ఈడేం చేశాడు, ఒక 1,00,000 రూపాయలతోనో లేదంటే ఒక 50,000తోనో అసలు డబ్బులతో సంబంధం లేకుండా ఆడేదో ఎలగబెడదామని, ఆడేదో ఉద్ధరిందామని ఊరి మీదకి వెళ్తూ ఉంటే
ఆ శుభమాని వెళ్ళేవాడికి కనీసం ఆల్ ది బెస్ట్ బాగా చెయ్యి అని చెప్పకపోయినా ఆ 7 సైడ్లో ఈ ఎదవ ఏం చేస్తాడు, ఈడెవడ మాట ఎండో మేము చెప్తున్నాం కదా, అది అవదో, అది ఎలా అవుద్దది, అవదది మాకు తెలీదా, మేము ముందర పుట్టామా ఆడి ముందర పుట్టాడా, వెళ్ళే దోల తీరేగా ఆడే వస్తాడు వెనక్కి అని ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు తల్లిదండ్రులైనా సొంత తోబుట్టులైనా వాళ్ళని నిజంగా కమ్మిచ్చు కొట్టాలి. ఏ పృథ్వీ ఎదలా బిహేవ్ చేస్తుందో తెలుసా, ఏంటి తల్లిదండ్రులని సొంత బంధువుల్ని లేదంటే తోబుట్టువుల్ని కమ్మించి కొట్టేస్తావా అంటారేమో. కమ్మించుకుని కొట్టడం చాలా తప్పు, పచ్చి కమ్మించుకుని కొట్టాలి. చాలామంది కుటుంబాల్లో తెలివితేటలు ఉన్నా సరే ఇలాంటి దరిద్రమైన ఈగోస్కి భయపడి పైకి రాని కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు, బయటపడలేని అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇదంతా తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఆ కుటుంబంలోనే. ఆడు దాంట్లోనే పుట్టాడు, దాంట్లోనే పెరిగాడు, వాళ్ళ మనిషి నా అని ఆడనుకుంటాడు తప్ప ఈ అమ్మ ఈడు మనోడు, ఈడు ఎంత తెలివైనోడు కదా, వీడికి ఇంకొంచెం మనం మానసికంగా సపోర్ట్ ఇస్తే, జస్ట్ ఒక చిన్న ఎనర్జీ క్రియేట్ చేస్తే ఆడు అసలు ఏ లెవెల్లో ఉంటాడో అనేది ఆలోచించరు. ఇది అయిపోయింది కదా కాయిన్కి రెండో వైపు. మనం ఇంత తోపులు అయినా మన కొంపల్లో మనం పట్టించుకోరు కదా, కానీ పక్కింటోడో లేదంటే మన దూర బంధువు కొడుకు వచ్చాడు అనుకో, అన్నీ బస్సులో ఆడు చూడు, ఆడు పలానా చోట ఏకంగా ఏంటి పిడక వ్యాపారం పెట్టి నెలకి 20,000 సంపాదించేస్తున్నాడంట, అసలు చూడు పిడక ఎవడో అమ్మలేడు, అలాంటిదాడు పిడక అమ్మాడు, ఆడు ఎంత గొప్పోడు, అసలు పేడ కొనడానికి ముందుకు రావట్లేదు ఈ రోజుల్లో ఎవరోని ఎరువు వేసుకోవడానికి, అలాంటిదాడు పిడకలు చేసి అదేదో ఆన్లైన్లో అమ్మేస్తున్నాడంట, గ్రేట్ అసలు ఆడు అంటారు. ఆడు ఏమీ అమ్మలేక పిడకమ్మాడేమో, పోనీ ఆడి తెలివితేటలు తగ్గట్టుగా ఆడు అమ్ముకున్నాడు ఓకే, పోనీ ఆడి తెలివితేటలంతా కాకపోయినా ఈడు సొంతోడు పిడక అమ్మకపోయినా కనీసం ఏ పొలంలో అమ్ముకుంటున్నాడు కదా, మా ఊడు పొలాలు అమ్ముకుంటున్నాడు అని చెప్పుకోవచ్చు కదా, చెప్పుకోరు. పొలాలు అమ్ముకోవడం ఏంట్రా, ఎంత బతికి పొలాలు అమ్ముకుంటావా, ఇరే పొలాలు అమ్ముకుంటాడంటే ఈడు కష్టపడి మనం పెంచాం ఎరగదీసేసి కండ్లన్నీ కరిగించి పెంచితే పొలాలు అమ్ముకుంటాడంటే ఎదవా అని చెప్పి వీళ్ళే పబ్లిసిటీ చేసేసి నిజంగానే మనల్ని ఎదవలు చేస్తారు. కానీ మరి నువ్వు నిన్నటిదాకా ఎవరిని పొగిడేవు, పిడకలు అమ్ముకునేవాడిని పొగడలేదా, పేడే ఎవడో కొండో పిడకలు అమ్ముతున్నాడంటే గొప్పవాడే అన్నావు కదా, ఏ మరి అప్పుడు ఏమైందా బుద్ధి, చిచ్చి పిడకలు అమ్ముకుంటా ఎదవా, మా ఓడు చూడు కనీసం పుల్లలు అమ్ముకుంటున్నాడు, పుల్లలైనా అమ్ముకోరా, పేడ అమ్ముకొని పిడకలు అమ్ముకోవడం ఏంట్రా అని తిట్టొచ్చు కదా, తిట్టో. ఎందుకంటే నీకు ఈగో, ఎందుకంటే మీ ఓడి నీ మాట వినలేదు, ఎందుకంటే నీ పిల్ల నీ మాట వినలేదు, సో వాళ్ళని ఎదవలు చేయాలి. ఎలా ఎదవలు చేయాలి, ఆ మనస్సంతృప్తి చల్లబడేదాకా ఆ 1 సినిమాలో భయాన్ని క్రియేట్ చేసింది ఎవరు, మేము అన్నట్టు ఆ సాడిజం చూపించి అందరి ముందు ఒక దాన్ని ఏమంటారు, ఒక చేతగా నా కొడుకులను నిలబెట్టేసి అందరూ రే మీ మీ నాన్న మీ అమ్మ లేదంటే మీ అక్క మీ తమ్ముడు మీ అన్నయ్య అంతలా చెప్తూ ఉంటే ఆ ఫ్యామిలీలో చెడబుట్టే అదొకనా, పొలాలు అమ్ముకోవడం ఏంట్రా నువ్వు, వాళ్ళందరూ చెప్తున్నప్పుడు వాళ్ళంత సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఈ రోజుల్లో. జనం ఏమంటున్నారు, ఒరే ఏం చేసైనా డబ్బులు సంపాదించు అని ఇంట్లో వాళ్ళందరినీ ప్రెషర్ పెడతా ఉంటే మీ అమ్మ నాన్న మా ఊడు పొలాలు అమ్ముతున్నాడు ఎంత చెప్పినా వింటలేదని బాధపడుతున్నారా, నువ్వు పొలాలు అమ్మకో బంగారం అమ్ము అని ఊరి మీద ఉన్న ప్రతి ఎదవతోని సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకి క్రియేట్ చేస్తారు మన కొంపల వాళ్ళు. ఇది ఎంతమంది జరుగుతుంది నాకు తెలిసి ఈ పాయింట్ ఎవడో ఎక్స్పోజ్ చేయడు, ఎందుకంటే ఎవడి కుటుంబాన్ని ఎవడో రోడ్డు మీద పెట్టుకోవాలనుకోడు, కానీ పెట్టాల. పెట్టకపోతే మన ఎదుగుదలకి హానికరం, ఎమోషనల్గా అమ్మా బాబులు అక్క చెల్లెళ్ళు అని ఆలోచనతే కుదరదు. ఎందుకంటే నువ్వే పాడైపోయిన తర్వాత ఇంకా అమ్మా నాన్నలు ఉద్ధరింతావా లేదంటే అక్క చెల్లెలను ఉద్ధరింతావా లేదంటే పరివారాన్ని మొత్తం వెనకేసుకుని జై జయమంటూ ఊరంట తిరుగుతావా. సో మన థాట్కి మన క్లారిటీకి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని నీట్గా వాళ్ళ పక్క నుంచి సైడ్కి తిరిగి వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు ఎవరైనా కావచ్చు ఫ్యామిలీలో. మళ్ళీ చెప్తున్నా, ప్రేమించింది అమ్మ నాన్న లేదంటే అక్క చెల్లి తమ్ముడు చిన్నాన్న పెదనాన్న తోటకూరగాడ ఇవన్నీ ఏమైనా ఇసిరేయడమే పక్కకే. ఎందుకంటే వాళ్ళే చెప్తారు కదా, నువ్వు బాగుపడడం కంటే మాకు ఏం కావాలి అసలు నువ్వు బాగుపడిపో, నువ్వు బాగుపడిపోయిన తర్వాత మీ అవసరం అయితే కాశీ వెళ్ళిపోతావు అని వాళ్ళే అంటారు కదా. మరి అలాంటి వాళ్ళే వాళ్ళ మాట ఎంటలేదు అని ఈగోకు పోయి వాళ్ళ మాట ఎంటలేదని ఈగో చూపించి సొంతోళ్ళే టార్గెట్ చేసి
ఎదవని చేస్తే అలా నడి రోడ్డు మీద నిలబెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే నువ్వేం చేస్తావు చెప్పు బాసు. చెప్పు. పోన్లే, సొంత అమ్మ నాన్న కదా, సొంత అక్క కదా, సొంత చెల్లి కదా, పోన్లే అని ఊరుకుంటావా? ఊరుకున్నావు అంటే నీ అంత ఏదో ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు. ఎందుకు ఊరుకోవాలి? మళ్ళీ చెప్తున్నాను కదా, నువ్వు దొంగతనం చేసావా కొట్టమను. ఎక్కడన్నా ఏమైనా తెచ్చేసావా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి కుమ్మించేమను. లేదంటే ఎవరైనా చేయి పట్టుకుని లాగావా? లేదంటే ఏమన్నా అడ్డదిడ్డాలుగా వ్యాపారాలు ఏమైనా చేసావా? ఏం చేయలేదుగా. నువ్వు మాట వినలేదు అంతే. ఆ మాట ఎందుకు వినలేదు అంటే నీ దగ్గర ఒక ఆలోచన ఉంది, నీ దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఉన్నప్పుడు వాళ్ళని ₹1 అడగకుండా నువ్వు ఒక పని చేసుకుంటున్నప్పుడు ఎందుకు నేను ఎదవం చేయాలి? ఫస్ట్ చుట్టాల దగ్గర నుంచి మొదలు పెడతారు, తెలిసిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ఇంకో మావాడు అలా చేసేస్తున్నాడు, అమ్మ ఇలా చేసేస్తున్నాడు, అలా చేసేస్తున్నాడు, ఇలా చేసేస్తున్నాడు మొదలుపెట్టి ఆడిని లిటరల్గా పెట్టే మానసిక హింస ఉంటుంది బాసు, చెప్తున్నాను. అది ఎవరికి చెప్పుకోలేడు. పోనీ ఎవరికైనా చెప్పుకుని ఇలా ఉంది మా ఇంట్లో పరిస్థితి అని చెప్పుకోవడానికి ఇదిగో ఇప్పుడు దాకా మీరు ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి వీడియో ఎక్కడైనా చూసారా? చూసుండ్రు కదా. అలాగే ఆడు కూడా ఎక్కడ చెప్పుకోలేడు. రేపు అలానా నీ అమ్మాడి ఇంట్లోనే టార్చర్ పెట్టేస్తున్నారంటరా, ఆడేమో అసలు సూపర్ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్, ఆడి తోపు తురుము, కానీ ఆడికి ఇంట్లోనే సపోర్ట్ లేదంట. అలాగే ఉంటుందిలే, అందరికీ అన్నీ ఉండవు కదా అని చెప్పి ఆడి ఫ్యామిలీ ఎక్కడ రోడ్డును పడిపోద్దాం అని ఆడేమో మోగోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇక ఆడికి సుఖం ఎక్కడుంది? ఇంట్లో లేదు. ఈదిలో చెప్పుకున్నా సుఖం దొరకదు. మరి ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడంటే సైకు, లేదంటే బీభత్సమైన దాన్ని ఏమంటారు కోపం, ఇలాంటివన్నీ బయటకు వచ్చి నిజంగానే అదలా తయారవుతాడు. అంటే అమ్మా నాన్నలను బయటకు గెంటేయాలనే కాన్సెప్టు, ఏ అమ్మ నాకు మీకు సంబంధం లేదు, మీ సావు మీరు సావండి, నా సావు నేను సత్తానని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు. అసలు నాకు ఈ కొంపలో ఎందుకు పుట్టానురా దేవుడా అనిపించే అంత విపరీతమైన ఎమోషనల్ థింగ్స్ వస్తూ ఉంటాయి. మరి దీని అంతట్లో తప్పేవారదే? పోనీ సొంత ఇంట్లో వాళ్ళు నిజంగానే మనకి ఆత్మీయులు, బంధువులు, దేవుడితో సమానం ఇవన్నీ అనుకుందామా అంటే దేవుడు ఎప్పుడు టార్చర్ పెట్టడుగా, దేవుడు ఎప్పుడు అంత ప్రెజర్ ఇవ్వడుగా, దేవుడు ఎప్పుడు అంత కంప్రెస్ చేయడు కదా. ఎంత కంప్రెస్ అవుతారో తెలుసా? ఇంట్లో వాళ్ళు నిజంగానే అలా టార్గెట్ చేస్తే కేవలం బికాజ్ ఆఫ్ ఈగోతో, వాళ్ళ మాట వినలేదు అనే ఈగోతో. సో నచ్చవు నువ్వు ఎంత బ్లడ్ రిలేషన్ అయినా నచ్చవు, నువ్వు ఎంత తోపైనా నచ్చవు. ఎందుకంటే అక్కడ నెగ్గాల్సింది, గెలవాల్సింది వాళ్ళు మాత్రమే. వాళ్ళు గెలిచిన ప్రతిసారి నువ్వు గెలిచావు, నీ అంత తోపు లేడు, నువ్వేం చెప్తే అదే చేస్తానని ఒక వారం రోజులను ఇంకా వాళ్ళంత మంచోళ్ళు ప్రపంచంలో ఉండరు. ఇంకా వాళ్ళంత బ్యూటిఫుల్ సోల్స్ నువ్వు అసలు సౌత్ ఆఫ్రికా వెళ్ళినా సరే దొరకరు. ఇదంతా జరగాలంటే నువ్వు ఓడిపోవాలి. ఇదంతా జరగాలంటే అక్కడ వాళ్ళ మాటే నెగ్గాలి. ఇదంతా జరగాలంటే వాళ్ళే రాజ్యం వెళ్ళాలి. ఇదంతా జరగాలంటే వాళ్ళు కుక్కను పట్టుకుని పంది అన్నారనుకో, ఏ పంది చాలా బాగుంది, ఇదేంటి పంది కుక్కలా తోకెత్తుతుంది పంది అనాలి. అప్పుడు సాయిరామ్ వాళ్ళు ఇవి ఎంత చల్లగా ఉంటుందంటే, ఆహా ఆ చల్లదనానికి హిమాలయ మంచు కూడా కరిగిపోయి వరదలు కాదు రివర్స్లో ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఈజీ టాపిక్ కాదు. చాలామంది కుటుంబాల్లో నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి చాలా దగ్గర నుంచి చాలామంది నలిగిపోతున్నారు. వాళ్ళని నలిపేయకండి. ఇలా కుటుంబానికి నచ్చకుండా సెపరేట్గా దారిలో వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఆ తక్కువ సంఖ్యలో ఉన్నోళ్ళు ఏదో ఒకటి చేయగలరు, ఏదో ఒకటి చేస్తారు, చాలా గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఫ్రెండ్స్ కాదు, బయట సొసైటీ కాదు, లేదంటే ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, సొంత కొంపలోనే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. దయచేసి మీ ఇంట్లో అలా సెపరేట్గా ఆలోచించి మంచి దారిలో ఆడి తెలివితేటలు ఉపయోగించి, ఆడి కష్టాన్ని ఉపయోగించుకుని, ఆడి స్పీడ్ని ఉపయోగించుకుని ఒక హీరోయిటిక్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు చూసావా, అయితే అయింది చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు చూసారా, అలాంటి మాత్రం ఆపకండి. ఒకవేళ మీకు సపోర్ట్ చేసి ఓపిక లేకపోతే, నేను వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆడిని సపోర్ట్ చేసి ఓపిక లేకపోతే ఆడిని వదిలేయండి అలా. ఒకవేళ ఆడు నిజంగానే మీరు అన్నట్టు అది నీకు వల్ల కాదు, ఆడి వల్ల చేత కాలేదనుకో, ఆడు వెనక్కి వస్తాడు. మళ్ళీ మీ కొంపలోంచి అయితే పారిపోడు కదా, మళ్ళీ వెనక్కి వస్తాడు, ఆడి తగ్గడు, ఆడు ఇంకొక ఐడియా పట్టుకుంటాడు, ఇంకోసారి పట్టుకుంటూనే ఉంటాడు. చివరికి ఆడి పట్టుకున్న ఐడియా ఎలా ఉంటుందంటే, ఆడి చుట్టూ ఉన్న దాదాపుగా నా అనుకునే వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోతారు. అలా ఉంటుంది. ఎందుకంటే ఒక జనరేషన్, ఒక తరం మారాలంటే దాంట్లో ఎవడో ఒకడు
మూర్ఖుల్లా ఉండాలి. ఎవడో ఒకడు మూర్ఖంగానే ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే జనరేషన్ మారుద్ది. అలా కాకుండా ఎమోషనల్‌గా నా వోళ్ళు ఏమైపోతారో, నా చెల్లి ఏమైపోద్ది, నా తల్లి ఏమైపోద్ది అంటే కూర్చున్నాడు అనుకో, ఆడక్కడే ఉంటాడు. సో, ఎక్కువ మంది అలా ఉండిపోవడం వల్ల సూపర్ టాలెంటెడ్ ఉన్నా కూడా బాగుపడట్లేదనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్‌లో దీనికి సరైన టైటిల్ పెట్టాలంటే ఏం పెడదాం? మీరే ఆలోచించి కామెంట్ చేయండి. ఇది ఒక మధ్యతరగతి కుటుంబంలో సొంతోళ్ళ మధ్యలోనే బేవార్స్ ఎదవలా పిలువబడే ఒక సూపర్ టాలెంటెడ్ కుర్రోడి కథ. మరి మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఈ వీడియో పిచ్చగా నచ్చింది. అది ఎందుకనేది మీరు కామెంట్స్ చేసి ఈ వీడియోని విపరీతంగా లైక్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఏమంటారు?